అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. వేసవికాలం వచ్చేసింది కదా! అందరూ చల్లగా ఏదైనా తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందులో 99% అందరూ ఇష్టపడేది సమ్మర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది చాలా ఈజీగా, క్విక్‌గా ఇంట్లోనే తయారు చేసుకునేది లెమన్ జ్యూస్. అందరూ చాలా రకాలుగా ఈ లెమన్ జ్యూస్‌ని ట్రై చేస్తూ ఉంటారు. కానీ లెమన్ జ్యూస్‌ని ఇంకొంచెం వెరైటీగా మనం ఈ సమ్మర్‌లో స్పెషల్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చు. అలానే చాలా రుచిగా కూడా ఉంటుంది. అంతేకాదండి, ఇంకా ఎక్కువ ఒంటికి చలువదనాన్ని కూడా ఇస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం 2 స్పూన్స్ వరకు సబ్జా గింజల్ని తీసుకున్నాను. వాటిని కొంచెం వాటర్ పోసి ఒక 15 మినిట్స్ ముందే ఇలా సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలి. తరువాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం అల్లాన్ని తీసుకొని తురుముకోవాలి. ఈ తురుము మొత్తంలో కొన్ని వాటర్ పోసి అల్లం తురుముని మొత్తాన్ని కూడా ఒక్కసారి చేత్తో ఇలా కలుపుకున్నామంటే అల్లంలో ఉండే ఫ్లేవర్ మొత్తం కూడా వాటర్లోకి దిగిపోతుంది. తర్వాత అల్లం తొక్కును మొత్తాన్ని కూడా, అంటే మనం తురుముకున్న అల్లం తొక్కు ఉంటుంది కదా, దీని మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసి తీసివేసుకోవాలి. అప్పుడు అల్లం ఫ్లేవర్ మొత్తం కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలా తురుము పెట్టుకున్న అల్లంలోకి కొన్ని వాటర్ని పోసి కొంచెం చేత్తో ఇలా కలుపుకొని ఆ అల్లం తొక్కుని మొత్తాన్ని కూడా తీసివేయాలి. అప్పుడు అల్లంలో ఉండే ఫ్లేవర్ మొత్తం కూడా వాటర్లోకి కరెక్ట్గా దిగిపోతుంది. ఇప్పుడు ఇలా తీసి సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ వాటర్ని మనం లెమన్ జ్యూస్లో చాలా తక్కువగా యాడ్ చేస్తాము. మీకు నేను యాడ్ చేసేటప్పుడు చెప్తాను, చూసేయండి. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయని తీసుకుని కొంచెం మనం దీన్ని మన హ్యాండ్తో ప్రెషర్ ఇస్తూ నేలపైన కానీ లేదా ఒక చెక్క లాంటి టేబుల్ పైన కానీ ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడు లోపల ఉన్న పల్ప్ అంతా కూడా చాలా స్మూత్ అయిపోతుంది. ఆ లెమన్ జ్యూస్ అనేది లెమన్ నుంచి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ఇలా తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మీరు నిమ్మకాయ రసాన్ని మొత్తాన్ని కూడా బౌల్లో వేసేసుకున్న తర్వాత ముందుగా మనం అల్లం నుంచి వాటర్ని తీసుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా కొంచెం ఫిల్టర్ చేసుకొని చాలా తక్కువ మోతాదులో మనం ఇందులోకి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకుందాము. కానీ నార్మల్గా షుగర్ని మీరు యాడ్ చేసినట్లయితే అది కరగడానికే చాలా టైం పడుతుంది. అందువల్ల ఇలా షుగర్ని పౌడర్గా చేసి మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా సబ్జా గింజలు, వీటి మొత్తాన్ని కూడా ఒక 2-3 స్పూన్స్ వరకు మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ని, అలాగే చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాని కూడా ఇందులోకి వేసేద్దాం. తర్వాత ఇందులోకి చల్లని నీటిని కూడా యాడ్ చేద్దాం. వాటర్ కూల్గా ఉంటే అప్పటికప్పుడే తాగేసేయచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఈ జ్యూస్ని తాగితే చాలా బాగుంటుంది. నేను కూల్గా ఉన్న వాటరే తీసుకున్నాను. ఒకేసారి కలుపుకోగానే వెంటనే తాగేసేయచ్చు. ఇలా వాటర్ మొత్తాన్ని పోసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుంటే మనం వేసినవన్నీ కూడా ఈజీగా వాటర్లో కలిసిపోతాయి. తర్వాత ఇందులోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము. ఈ సాల్ట్ కూడా వాటర్లో కలిసిపోయే విధంగా ఒక 2 టైమ్స్ మనం స్పూన్తో కలిపేస్తే సరిపోతుంది. వాటర్లో మనం వేసిన సాల్ట్ అలానే షుగర్ కూడా కలిసిపోతుందన్నమాట. సమ్మర్ స్పెషల్, అందరూ నచ్చేది మెచ్చేది లెమన్ జ్యూస్. చాలా స్పెషల్గా, చాలా రుచిగా మనం కూడా తయారు చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. గ్లాస్లో ఒక 2 వరకు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని అలాగే మనం తయారు చేసుకున్న ఈ చల్లని లెమన్ జ్యూస్ని సర్వ్ చేసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ లెమన్ జ్యూస్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.